అవును, ఈ రోజు మమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చారు? ఆ కొండ ఇక్కడెక్కడ పక్కన ఉంది. పపెట్, ఈ ట్రెక్కింగ్ ఐడియా నీదే కదా? అందరం పడిపోతూనే ఉన్నాం. శబాష్ శబాష్ శబాష్. అసలు ఇది వర్షాకాలమే కాదు, ఇప్పుడు వర్షం పడుతుందని నేనెలా చెప్పగలను? నీకేముంది, నువ్వు బాగా ఎంజాయ్ చేస్తూ ఎగురుతూ వస్తున్నావు, కానీ మేము పడుతూ లేస్తూ జారిపోతూ వస్తున్నాం. ఎవడి కర్మకి ఎవరి కర్తలు డౌటా? నన్ను కూడా పచ్చగా మార్చేశారు. మన అందరం స్నేహితులం కదా. ఇదిగో వర్షం పడుతుంది కదా, ఇప్పుడంతా సరైపోతుంది. ఇలా చూడండి, ఈ వర్షంలో తడవకూడదు, అందరికీ అనారోగ్యం వస్తుంది. పదండి, మన చెట్టు కిందకు వెళ్దాం. మెరుపులు వస్తున్నాయి. చెట్టు కింద నించోవడం అంత మంచిది కాదు. రండి, మనం ఆ గుహ లోపలికి వెళ్దాం. తప్పించుకున్నాను. అరే, ఆ గైడు ఎక్కడికి వెళ్ళాడు? 1 2 3. వాడెక్కడా? వద్దు. ఇక్కడున్న ఇంటికి చెట్లకి ఎల్లో కలర్ పెయింట్ కొట్టినట్టున్నారు. పసుపచ్చ రంగు కాదు, ఇదంతా బంగారం. ఎంత బంగారం ఉంది! అరే రే, ఇది నిజంగానే బంగారమే. అరే నాయనా, ఏంటిది? అద్భుతం అద్భుతం, బంగారపు శిల ఉంది. అరే, ఈ శిలకి ప్రాణం ఉంది. అరే, ఇప్పుడు ఏం చెయ్యాలి? వాళ్ళను పట్టుకోండి, వాళ్ళు తప్పించుకోకూడదు. పారిపోండి. దీనిపైకి ఎక్కేస్తాను. అరే ఎక్కలేకపోతున్నాను. అరే అని ఇక్కడే పడిపోయావంట్రా. రా, మనం వెళ్ళిపోదాం. వాళ్ళను పట్టుకోండి, వాళ్ళు ఇక్కడ నుండి తప్పించుకోకూడదు. త్వరగా. తప్పించుకున్నాం. ఏంటి ఇది విచిత్రంగా ఉంది. ఇక్కడ శిల్పాలన్నీ నడుస్తున్నాయి, మాట్లాడుతున్నాయి కూడా. పరిగెత్తి పరిగెత్తి ఆకలేస్తోంది. అక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫలాలు. ఇది బంగారం. ఇక్కడ అన్ని చోట్ల బంగారం ఉంది. బంగార చెట్టులు, బంగార పళ్ళు, బంగారపు బంగ్లా. అడవిలోకి వచ్చినప్పుడు ఒక గుహ ఉంటుంది కదా, ఆ గుహ లోపలికి వచ్చేస్తే లోపల జారిపోతే లోపలికి వచ్చేస్తారు. అరే నన్ను వదలండి, నన్ను వదలండి, నేను ఒక మామూలు మనిషిని. అయ్యో, మనల్ని వీళ్ళు పట్టేసుకున్నారు, ఇప్పుడు ఏం చెయ్యాలి? దీని అంతటికి కారణం పప్పటి. నేనేం చేశాను? ఈ ఐడియా ఇచ్చింది నువ్వే కదా. ఇలాగిరుక్కుంటామని నాకేం తెలుసు? వీళ్ళు మనల్ని కూడా గోల్డ్ గా మార్చేస్తారా? ఈ శిలలు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఆ వలను తెరిచి పెట్టండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఈ బంగారపు విగ్రహాలు ఎందుకని మనల్ని ఇక్కడికి తీసుకొచ్చాయి? మేము విగ్రహాలం కాదు, మనుషులమి, బంగారు మనుషులమి. తెలియకుండా ఇక్కడికి వచ్చేసాం, మమ్మల్ని వెళ్ళిపోనివ్వండి. ఇక జీవితాంతం మీరు ఇక్కడే పడి ఉండాలి. బయటికి వెళ్తే మా గురించి రహస్యాలు బయటకు చెప్పేస్తారు.
మేము దేని గురించి చెప్పము సార్, మమ్మల్ని నమ్మండి సార్. మాకు మీ మీద నమ్మకం లేదు. ఇది రహస్యమైన జాగాని మీకు తెలియదా? వాళ్ళతో మాట్లాడినందువల్ల ఉపయోగమే లేదు. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఒకటే, పరిగెత్తండి. పారిపోదాం. వాళ్ళందరినీ పట్టుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళలేరు. వాళ్ళని పట్టుకోండి. ఇక్కడ నుంచి ఎవరు తప్పించుకోకూడదు. ఆగండి. లెట్స్ ప్లే. పట్టుకోలాగు. వెళ్ళింది. పరిగెత్తండి. థ్యాంక్ యూ పపెట్. ఇక్కడ ఒక కిటికీ ఉంది, ఇటు అందరూ నుంచి ఇటు వెళ్ళిపోదాం రండి. రండి. అందరూ దూకండి. పరిగెత్తండి. పారిపోండి. మనకి దారి దొరికింది, రండి. అది ఒకే దారి. అది రావడానికే దారి, వెళ్ళడానికి కాదు. నేను ముందే చెప్పాను కదా. కాపాడండి. బంగారం బంగారం, ఇంత బంగారం ఉందేంటి? ఆహా, నేను మీతో చెప్పాను కదా. ఇక్కడున్నదంతా దొంగిలించేద్దాం. మనం పెద్ద ధనవంతులు అయిపోదాం. అందువల్లే మిమ్మల్ని నేను ఎప్పుడూ నమ్మటం లేదు. దొంగిలించడానికి మీరంతా వచ్చారుగా. వాళ్ళు మా ఫ్రెండ్స్ కారు. వీళ్ళను పట్టుకోండి. మమ్మల్ని పట్టుకోవాలని ప్రయత్నించారు, మిమ్మల్ని చిత కొట్టేస్తాం. మాకు 4 పెట్టెల బంగారం ఇవ్వండి, మీకేం కొరత కాదులే. మా పని చూసుకొని మేము వెళ్ళిపోతాం. మేము జీవితాంతం హాయిగా ఉంటాం. ఆ తర్వాత డబ్బులున్నోళ్ళు అయిపోతాం. మీకు ఒక ముక్క బంగారం కూడా దొరకదు. నీ అంతు తేల్చే సమయం దగ్గరైంది. ఏం చేస్తున్నారు? ఆగండి. వీళ్ళు ఇక్కడ సంతోషంగా జీవిస్తున్నారు, వాళ్ళని ఏం ఇబ్బంది పెట్టద్దు. ఇదిగో చూడు పిల్లి, మా విషయంలో నువ్వు తలకు జోర్చుకో, నీ పని అయిపోతుంది. వీళ్ళను పట్టుకోండి. ఇలా చేసినందుకు మీరు బాగా కష్టపడతారు కాదు, ఇష్టపడతారు కాదు కాదు, అనుభవిస్తారు. సారీ. పండ, త్వరగా పైకెక్కు అని. త్వరగా వెళ్ళావు. రాజుగారు, మీరు తప్పుకోండి, వాళ్ళ సంగతి మేం చూసుకుంటాం. ఏంటి, మీకు ఈ పళ్ళు కావాలా? చెప్పండి. బంగారు పళ్ళ మాకివ్వండి, మాకివ్వండి. యా, తీసుకోండి. హుర్రే! వీళ్ళ బంగారంతోనే కొట్టాం మనం. ధన్యవాదం. మీరు మాకెంతో సహాయం చేశారు. అయితే మమ్మల్ని వెళ్ళనివ్వండి ప్లీజ్. మీరందరూ చాలా మంచివారు. ఇక మీరిక్కడి నుండి వెళ్ళవచ్చు. కానీ మా పరిస్థితి ఏంటి?
బాగా డబ్బున్న వాళ్ళు అవ్వాలనుకున్నారు కదా, ఇక్కడే అనుభవించండి. వద్దు, ఏం చేయకండి. వీరిని ఇక్కడ నుంచి పంపించేయండి, లేకపోతే వీళ్ళ పరిస్థితి దారుణంగా ఉంటుంది. అవును, మమ్మల్ని కూడా వదిలేయండి. ఇక మీద కష్టపడి ధనవంతులు అవుతాం. దయచేసి మమ్మల్ని క్షమించండి. సరే, కానీ వీళ్ళ జ్ఞాపకాన్ని మర్చిపోయేలా చెయ్యాలి. బయటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ సంగతేది గుర్తు రాదు. బయటికి వెళ్ళిన తర్వాత మాకివేవి గుర్తుండదు. మేము తప్పకుండానే మర్చిపోతాం. ప్రామిస్, మేము ఎవరికీ చెప్పాం. మాకు వీళ్ళపై నమ్మకం ఉంది. వీళ్ళను రహస్య దారి నుండి బయటకు పంపించండి. బాయ్ బాయ్.